హలో వెల్కమ్ టు 4Ws విత్ రాజేష్ శర్మ. అండమాన్ నికోబార్ ఈ పదం విన్నప్పుడల్లా మనకు అనిపించేది ఇవి ఒక సుందరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలుగా మాత్రమే చూస్తాం. భారతదేశానికి సుదూరంలో ఉన్న బంగాళాఖాతంలో ఈ దీవులు మోహరించి ఉన్నాయి. దాదాపు 836 దీవులు. అయితే కేవలం 38 దీవుల్లో మాత్రమే అక్కడ జనావాసాలున్నాయి. 4,38,000 మంది మాత్రమే అండమాన్ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నారు. ఇదంతా మనకు తెలిసిందే కదా, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అని అనుకోవచ్చు. ప్రధానంగా గత 7-8 సంవత్సరాలుగా అండమాన్ నికోబార్ పట్ల భారత ప్రభుత్వ వైఖరి మారిపోయింది. ఒకప్పుడు కేవలం ఒక ఆదిమ వాసులు ఉండే ప్రాంతం, అదే రకంగా బ్రిటిష్ కాలంలో ఒక జైలు మాత్రమే ఉండే ఒక ప్రదేశంగా చెప్పుకునేవారు. కానీ స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెన్స్ పొందింది ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ముఖ్యంగా చూస్తే ఒకవైపు రక్షణ రంగం కావచ్చు, ఇంకోవైపు మ్యారిటైమ్ బిజినెస్ పరంగా కావచ్చు. ఈ రెండు అంశాలను బేరీజు వేసుకున్న భారత ప్రభుత్వం 2015 తర్వాత అండమాన్ నికోబార్ దీవుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఎందుకు? ఇది అత్యంత ఇంపార్టెంట్ సెంటర్గా మారిపోయింది. ఇవాళ టాపిక్ ఇది. ముందుగా వాట్ అనే సెగ్మెంట్ చూద్దాం. వాట్ అనే సెగ్మెంట్లో ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవుల గురించి చెప్పుకోవాలి. ఈ దీవులు జియోగ్రాఫిక్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 836 దీవులు ఉన్నాయి. మొత్తం 8,249 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. మొత్తం 836 దీవులకు గాను కేవలం 38 దీవుల్లోనే జనావాసాలున్నాయి, ప్రజలు నివసిస్తూ ఉన్నారు. 4,38,000 మంది జనాభా ఉంది. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, దీన్నంతటినీ కలిపి గ్రేట్ అండమాన్ దీవులు అంటారు. మధ్యలో ఉన్న ఏరియా కార్ నికోబార్, కామర్తా, కచ్చాల్, నాన్ కౌరీ దీవులు, వీటిని సెంట్రల్ నికోబార్ దీవులు అంటారు. ఆ తర్వాత దక్షిణ భాగంలో ఉంది గ్రేటర్ నికోబార్ సింగిల్ బిగ్గర్ ఐలాండ్. గ్రేటర్ నికోబార్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఓ రకంగా మిలిటరీ బేస్ కావచ్చు, ఇంకో రకంగా చూస్తే మ్యారిటైమ్ బిజినెస్ సెంటర్గా ఒక పోర్ట్ డెవలప్మెంట్ కావచ్చు. ఈ రెండు యాంగిల్స్లో దక్షిణ నికోబార్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారే సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన తొలి అడుగులు మోదీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదలయ్యాయి. 2015లో ముందుగా అక్కడ ప్రయోగాలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2018లో అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది నరేంద్ర మోదీ సర్కార్. దీంట్లో భాగంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనే విషయాలు చూద్దాం ఇవాల్టి సెగ్మెంట్లో. ఇక ముందుగా ఒకసారి చూస్తే ఎందుకు ఇదంతా కీలకంగా మారింది అనేది మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, చైనా భారత్ను అష్టదిగ్బంధనం చేసేందుకు అన్ని కుటిల యుక్తులు పన్నుతోంది. ముఖ్యంగా తన దేశం నుంచి మొదలై ఆసియా దేశాలను కలుపుకొని, ఆఫ్రికన్ దేశాలను కలుపుకొని, అదే రకంగా యూరోపియన్ దేశాలు కలుపుకొని ఒక BRI అనే ఒక స్ట్రాటజికల్ స్టెప్స్ తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా చాలా స్టెప్స్ తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఆ తర్వాత చూస్తూ ఉంటే మనకు దీనికి సంబంధించిన ఇంకొన్ని పరిణామాలు కనిపిస్తుంటాయి. ఈ అంశాలను మనం ఒకసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆసియా ఖండంలోనూ అంతర్జాతీయంగానూ చైనా టార్గెట్ చేసే దేశాలలో టాప్ 5లో మన దేశం ఉంటుంది, ఇండియా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ని ఇరుగున పెట్టేందుకు చైనా చాలా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. దీంట్లో భాగంగా భారత్ నుంచి నలుమూలలా పూర్తిగా, అంటే 4 వైపులా కాకుండా పూర్తిగా అన్ని వైపులా 8 వైపులా అష్టదిగ్బంధనం చేసే రకంగా వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా ఫస్ట్ స్టెప్ BRI అంటారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటారు. చైనా ఇది దాదాపు సంవత్సరాల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్లో ఒక పోర్టుని, అదే రకంగా శ్రీలంకలో ఇంకో పోర్టుని, మయన్మార్లో 2 పోర్టులను, వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ఇండోనేషియాలో కూడా ఒక పోర్టులో సంయుక్త భాగస్వామితో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అంటే మొత్తం 5. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ముఖ్యంగా శ్రీలంకలోని హంబన్తోట, పాకిస్తాన్లోని గ్వాడర్ పోర్టు, మయన్మార్లోని కాయాక్యూ పోర్ట్, అదే రకంగా డావియే పోర్ట్, ఇండోనేషియాలోని మిలిటరీ పోర్ట్ ఏదైతే ఉందో అందులో భాగస్వామ్యం. ఈ రకంగా 5 సెంటర్లలో ఆక్రమించుకున్న తన కార్యకలాపాలను ముమ్మరం చేసిన చైనా ఇండియాను ఇరుకున పెట్టేందుకు, అదే సమయంలో దక్షిణ భాగాన ఉన్న ఏదైతే హిందూ మహాసముద్రం మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, తన మ్యారిటైమ్ బిజినెస్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికని చెప్పి ప్రయోగాలు చేసింది. దీనికి సంబంధించి గత 15 సంవత్సరాలుగా తన కార్యకలాపాలను ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే దీనికి కౌంటర్ స్ట్రాటజీగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టెప్స్ చేపట్టిందని చెప్పుకోవచ్చు. 2015 తర్వాత దీనికి సంబంధించిన కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి.
ఇందుకు సంబంధించి క్లియర్ కట్గా చూస్తే కౌంటర్ స్టెప్స్ని మనం ఒకసారి పరిశీలనకు తీసుకుంటే ముందుగా 10,000 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది భారత ప్రభుత్వం. దీంతోపాటు సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను అంటే సముద్ర గర్భం నుంచి కేబుల్ వేయడం ద్వారా అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీని ఇంకా మరింత పెంచేందుకు ప్రయత్నాలు తీసుకుంది. తాజాగా అక్కడ 4Gకి సంబంధించిన నెట్వర్క్ కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 2,300 కిలోమీటర్ల దిగువన కేబుల్స్ నిర్మాణం ప్రారంభించింది అంటే ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. ఇక దక్షిణ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో అక్కడ చైనాకు కౌంటర్ చేయడానికి కూడా మరింత యుద్ధ సన్నద్ధను పెంచుకోవడానికి ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగా ఒకటి ఎల్ షేప్లోను ఇంకొకటి రివర్స్ ఎల్ షేప్లోను అంటే ఫిష్ హుక్ అంటారు వీటిని. 2 ఫిష్ హుక్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసింది. ఇందులో భాగంగా భారత్ ఫస్ట్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ రివర్స్ ఎల్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఇది మనకు చిరకాలంగా ఇండోనేషియా మనకు మిత్రదేశం అయితే శ్రీలంకలాగా అదే రకంగా పాకిస్తాన్ లాగా చైనా దగ్గరైన తర్వాత భారత్కు దూరం కాలేదు ఇండోనేషియా. అటు చైనాతో బిజినెస్ చేస్తూనే ఇండియాతో కూడా సమాంతరంగా ఒక మిత్రదేశంగా కొనసాగుతూ వస్తుంది. దీంట్లో భాగంగా మిలిటరీ బేస్ ఎక్కడైతే ఉందో ఇండోనేషియాకు సంబంధించిన ఒక కీలకమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. ముమ్మరమైన కార్యకలాపాలు అంటే ఒకటి బిజినెస్ పరంగాను నౌకాశ్రయాలకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, జలమార్గాలకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, అదే రకంగా రక్షణ రంగ పరంగా అక్కడ మిలిటరీ ఒక విన్యాసాలు చేయడానికి 2 దేశాల మధ్య అవగాహన కుదిరింది. దీనికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ చెప్పుకోవచ్చు. స్ట్రాటజిక్ పోర్ట్ అగ్రిమెంట్ ద్వారా ఆ దేశంతో మనం కుదుర్చుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఇంకా దక్షిణ భాగానికి వెళితే అంటే ఇండోనేషియా దీవుల నుంచి దక్షిణ భాగానికి వెళితే మనకు కోకో ఐలాండ్స్ కనిపిస్తాయి. అక్కడ ఆ కోకో ఐలాండ్స్ ఆస్ట్రేలియా ఆధిపత్యంలో ఉంటాయి. ఆస్ట్రేలియా మిలిటరీ బేస్ ఉంటుంది అక్కడ. ముఖ్యంగా మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ MLSA ఆస్ట్రేలియా దేశంతో కుదుర్చుకుంది భారత ప్రభుత్వం. దీని ద్వారా ఆ మిలిటరీ బేస్లో కార్యకలాపాలను ఇరు దేశాలు పంచుకునే అవకాశం ఉంది. ఆ పోర్టును ఇరు దేశాల రక్షణ విభాగాలు ఉపయోగించుకోవడానికి ఈ అగ్రిమెంట్ ద్వారా ఒక అనుకూలత ఏర్పడిన పరిస్థితి. ఇక అక్కడి నుంచి అంటే కోకో ఐలాండ్ నుంచి పశ్చిమం వైపు వస్తే అమెరికాకు చెందిన మిలిటరీ బేస్ ఉంటుంది. హిందూ మహాసముద్రానికి దక్షిణ భాగంలో డియాగో గార్సియా పోర్ట్ అంటారు. ఈ సెంటర్లో డియాగో గార్సియా పోర్ట్లో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ అమెరికాతో మన దేశానికి ఉంది. తద్వారా అక్కడ 2 దేశాలు కలిసి యుద్ధ విన్యాసాలను మిలిటరీ విన్యాసాలను చేయించుకునే పరిస్థితి. ఈ రకంగా రివర్స్ ఎల్ షేప్లో ఎక్కడి నుంచి మనం మొదలు పెడుతుందాం. సబానా ఐలాండ్స్ ఆస్ట్రేలియా, ఆ తర్వాత కోకో ఐలాండ్స్ ఆస్ట్రేలియాకి సంబంధించినవి. ఆ తర్వాత పశ్చిమానికి వెళితే అక్కడ మిలిటరీ బేస్ డియాగో గార్సియా. ఇది రివర్స్ ఎల్ షేప్లో మనం కుదుర్చుకున్న ఒక మిలిటరీ పరంగా వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఈ మిలిటరీ బేస్లు 3 సెంటర్స్ని భారత నౌకా దళం వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధత కలిగిన పరిస్థితులు ఇప్పుడు తాజాగా మనకు గత 7-8 ఏళ్ల పర్యవసానాల్లో జరిగిన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎల్ షేప్ దానికి వద్దాం. అంటే ఫిష్ హుక్లో సెకండ్ పార్ట్కి వద్దాం. అది ఎక్కడ మొదలవుతుందంటే మనకు ఓమన్ దేశంలో మొదలవుతుంది. అరేబియా సముద్రానికి అటుపక్కనున్న ఓమన్ దేశంలో ఉన్న స్ట్రాటజీకి సంబంధించి డ్యూకమ్ పోర్టుని ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. డ్యూకమ్ పోర్ట్ ఓమన్ దేశానికి సంబంధించింది. అక్కడ ఆ దేశానికి సంబంధించిన మిలిటరీ బేస్ ఉంది. అదే సమయంలో మ్యారిటైమ్ బిజినెస్ ఏదైతే జలమార్గాలలో సాగే ఈ షిప్ల ద్వారా సాగే బిజినెస్కి సంబంధించిన సెంటర్ అది. ఆ సెంటర్ని భారతదేశం కూడా తన కార్యకలాపాలకు వినియోగించుకునేలా ఓమన్ దేశంతో భారతదేశం ఒప్పందం చేసుకుంది. అక్కడ నుంచి నేరుగా దక్షిణ భాగానికి వెళితే మనకు ఆల్మోస్ట్ ఆఫ్రికా ఖండానికి దగ్గరలో ఉంటుంది ఇంకొక చాలా కీలకమైన ప్రాంతం. ఫ్రాన్స్కి చెందిన రీయూనియన్ ఐలాండ్ అంటారు. రీయూనియన్ ఐలాండ్ ఫ్రాన్స్ దేశానికి హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక స్ట్రాటజికల్ డిఫెన్స్ సెంటర్. ఆ డిఫెన్స్ సెంటర్ని భారత్తో పంచుకోవడానికి ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే రాఫెల్ సంబంధించిన కొనుగోలు ఒప్పందం కుదిరింది అని కూడా ఒక కథనం ఉన్న నేపథ్యంలో మనం చూస్తూ ఉంటే ఇది మనకు ఓమన్లోని ప్రధానమైన పోర్టు నుంచి మొదలైన ఈ ఎల్ షేప్ ఫిష్ హుక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది. డ్యూకమ్ పోర్టు నుంచి ఫ్రాన్స్కి చెందిన రీయూనియన్ ఐలాండ్ దక్షిణ భాగంలో, అక్కడ నుంచి సమీపంలో ఉన్న మారిషస్ మిలిటరీ బేస్కి లింక్ అయి ఉంటుంది. ఇది ఎల్ షేప్ స్ట్రాటజీ. అంటే ఇటువైపు ఎల్ షేప్ స్ట్రాటజీ ఒకటి ఫిష్ హుక్, రెండో వైపు రివర్స్ ఎల్ షేప్, ఇంకొక సెకండ్ ఫిష్ హుక్. ఈ 2 ఫిష్ హుక్ స్ట్రాటజీస్ ద్వారా భారతదేశం హిందూ మహాసముద్రంలో తన పట్టును కొనసాగించడానికి, అదే సమయంలో చైనాకు చెక్ పెట్టడానికి ఒక వ్యూహాత్మకంగా స్టెప్స్ తీసుకున్న పరిస్థితి. వీటన్నింటికీ అత్యంత కీలకం అండమాన్, ముఖ్యంగా దక్షిణ నికోబార్ దీవి. దక్షిణ నికోబార్ దీవిని మనం పోలిస్తే దుబాయ్ పోర్ట్ కావచ్చు, సింగపూర్ పోర్ట్ కావచ్చు, ఈ 2 పోర్టులను కలిపితే, ఈ 2 పోర్టులు ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 65%
శాతం ఈ 2 పోర్టుల ద్వారా కొనసాగుతుంది. దుబాయ్లోని ప్రధానమైన పోర్టు, అదే రకంగా సింగపూర్ పోర్టు. ఈ 2 దేశాలు ఆ నౌకాయాన వాణిజ్యం ద్వారా అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నాయి. చాలా స్ట్రాటజికల్ సెంటర్గా చెప్పుకుంటారు. ఈ 2 స్ట్రాటజికల్ సెంటర్స్ కావచ్చు, ఈ 2 పోర్టుల కంటే వైశాల్యంలో దక్షిణ నికోబార్ దీవి చాలా పెద్దది. సో ఈ దక్షిణ నికోబార్ దీవిని కనుక ఇంప్రూవ్ చేస్తే, చాలా డెవలప్ చేస్తే అప్పుడు దానికి సంబంధించి క్లారిటీ ఉంటుంది. అదే సమయంలో ఈ దక్షిణ నికోబార్ దీవి ఎక్కడ ఉంటుందంటే మనకు ఆల్మోస్ట్ ఇండోనేషియాకి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇండోనేషియా గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇండోనేషియా ఎందుకు కీలకమంటే ఇండోనేషియాకు సమీపంలో ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ మలాకా అని ఒక సముద్రం నుంచి నౌకాయానం కొనసాగే ఒక వే ఉంటుంది. చిన్న హుక్ లాంటి ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటారు. చైనాకు సంబంధించిన సముద్రయాన బిజినెస్ ఏదైతే ఉంటుందో, షిప్పులు ఏదైతే ఉంటుందో 70% బిజినెస్ ఈ స్ట్రైట్ ఆఫ్ మలాకా ద్వారా సాగుతాయి. అంటే ఇది నికోబార్ దీవికి అత్యంత సమీపం నుంచి వెళుతుంది. ఓ రకంగా చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ మలాకా నుంచి దక్షిణ నికోబార్ దీవి కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి చైనా వాణిజ్యపరంగా ఎంతో కీలకమైన ప్రాంతం. ఒకవేళ రక్షణ పరంగా చైనా ఇలాంటి అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటే ఈ మలాకా స్ట్రైట్ ఏదైతే ఉందో, స్ట్రైట్ ఆఫ్ మలాకా, దీన్ని ఇండియా కనుక బ్లాక్ చేస్తే చైనాకు సంబంధించిన బిజినెస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ దక్షిణ నికోబార్ దీవిలో మిలిటరీ పరంగాను, అదే రకంగా మ్యారిటైమ్ బిజినెస్ పరంగాను చాలా కీలకమైన సెంటర్ను నెలకొల్పడానికి పూర్తి స్థాయిలో పెట్టుబడులను పెడుతోంది. అక్కడ డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇది దక్షిణ నికోబార్కి కేవలం 500 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇది చాలా కీలకమైన ప్రాంతంగా చెప్పుకుంటున్నారు. అంటే ఒకటి, ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ శాతం ఈ స్ట్రైట్ ఆఫ్ మలాకా ద్వారా కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సమీపంలో భారతదేశానికి సంబంధించిన ఒక డిఫెన్స్ సెంటర్ ఉండడం చాలా కీలకం. అదే సమయంలో బిజినెస్ పరంగా ఆ పోర్ట్ కనుక డెవలప్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు సింగపూర్ పోర్ట్, ఆల్మోస్ట్ మోర్ దెన్ టు దుబాయ్ పోర్ట్ ఇండియా బిజినెస్ చేసే స్కోప్ ఉంటుంది. ఈ రకంగా 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని గత 7-8 సంవత్సరాలుగా భారతదేశం అండమాన్ నికోబార్ దీవులలో పెట్టుబడులు పెడుతోంది. ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి, వేర్ అంటే అండమాన్ నికోబార్ దీవులు, వాట్ అంటే ఆ 2 దీవులను స్ట్రాటజికల్గా రక్షణ పరంగాను అదే రకంగా బిజినెస్ పరంగాను డెవలప్ చేయడం. వెన్ అంటే 2015లో ప్రోగ్రామ్ అయిన ఈ కార్యక్రమం ఇప్పుడు 2022 నాటికి చాలా కీలకమైన దశకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులు చాలా కీలకంగా మారబోతున్నాయి. దానికి అనుగుణంగా అంటే 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వస్తే అప్పటి నుంచి ఈ దీవులను కేవలం కొంత పర్యాటక ప్రాంతాలుగా చూశారు, అదే రకంగా పురాతనమైన జైలున్న ఒక ప్రదేశంగా చూశారు. అంతేగాని దాన్ని స్ట్రాటజికల్గా వాడుకోవాలని ప్రయత్నాలు జరగలేదు. కానీ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఏదైతే ఉందో చైనా దక్షిణ హిందూ మహాసముద్రం మీద తన ఆధిపత్యాన్ని చెలాయించడం ఒకవైపు కావచ్చు, అదే రకంగా BRI స్ట్రాటజికల్ ఒక సిస్టమ్ ద్వారా భారత్ను అష్టదిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేయడం కావచ్చు. వీటికి కౌంటర్గా తీసుకుంటున్న చర్యల కారణంగా ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు కీలకంగా మారబోతున్నాయి. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఈ 2 ఫిష్ హుక్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్ షేప్ అండ్ రివర్స్ ఎల్ షేప్ స్ట్రాటజికల్ పోర్ట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కీలకంగా మారుతున్నాయి. వీటి క్రమంలో దక్షిణ హిందూ మహాసముద్రం మీద భారతదేశానికి పట్టుండడంతో పాటు చైనా గనక పిచ్చి వేషాలు వేస్తే ఆ స్ట్రైట్ ఆఫ్ మలాకాలో ఉన్న ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారత్ ఆ దేశాన్ని లొంగ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దీంట్లో భాగంగా ఇండో పసిఫిక్ ఒప్పందాల దేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఆస్ట్రేలియా కావచ్చు, అదే రకంగా అమెరికా కావచ్చు, ఈ దేశాలతో అటువైపు జపాన్ కావచ్చు, ఈ దేశాలతో సన్నిహితంగా ఉండడం ద్వారా అటు పసిఫిక్ ఏరియాలో ఒక ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు, అదే రకంగా దక్షిణ హిందూ మహాసముద్రంలో మన పట్టును కాపాడుకోవచ్చు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని మనం భావించడానికి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్గా ఇది చెప్పుకోవచ్చు.